రేవంత్ రెడ్డి మాట అసెంబ్లీ వేదికగా జరిగిన దాని మీదన చంద్రబాబు నాయుడు ఆ ప్రస్తావన చేయకపోవడం, దానికి సమాధానం చెప్పకపోగా అది నిజం చేస్తూ పర్టికులర్గా రాయలసీమ ఎత్తిపోతల పథకం వేస్ట్ అంటూ రామానాయుడు చేత చెప్పించడం, స్వయంగా ఆయనే చెప్పడం, పర్మిషన్స్ లేవన్న వ్యాఖ్యలు, ఇది జగన్కి ఒక రకంగా ఫెచ్చింగ్ అయింది. దాంతో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో కడిగి పారేశాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద చేసిన వ్యాఖ్యలే చంద్రబాబు విలనిజాన్ని తెలియజేస్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయాలని నేను అడిగితేనే చంద్రబాబు ఆపేశాడని చెప్పాడా లేదా, దానికి ఎందుకు సమాధానం చెప్పరు? సీఎం కుర్చీలో కూర్చుని రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు తాకట్టు పెట్టారు. నెల్లూరు రాయలసీమ ప్రజలకు చంద్రబాబు విలన్గా మారారు. ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరూ లేరు. అందుకు రేవంత్ రెడ్డి స్టేట్మెంటే సాక్ష్యం అంటూ విమర్శించారు. రోజుకి 8 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్ నీళ్లు డ్రా చేసే కెపాసిటీ కేవలం